ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు పెరుగుతున్నాయి. తమ లక్షిత పరిధి కంటే ఎక్కువగానే ద్రవ్యోల్బణం నమోదవుతున్న తరుణంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను సమీప భవిష్యత్తులో పెంచవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొద్ది రోజుల కిందట యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచిన సెప్టెంబర్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచనుంది. ఇదే జరిగితే యుఎస్ డాలర్ అండ్ బాండ్లకి గిరాకీ పెరిగి బంగారం ఆకర్షణ కోల్పోతుంది. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కారణంతోనే బంగారం ధరలు వరుసగా భారీగా పతనమవుతున్నాయి. వరుస సెషన్లలో తగ్గుతుండడంతో కొనుగోలుదారులకు ఊరట తగ్గుతుంది. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో దేశీయంగా కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 7 నెలల కిందట కింది స్థాయికి పడిపోయే బంగారం కావచ్చు, పసుపు కావచ్చు. సో ఇంకా పడిపోతూనే ఉన్నాయి. అంటే గతేడాది నవంబర్లో ఉన్న ధరల స్థాయికి పడిపోతాయన్నమాట ఒక రకంగా. అంటే నిపుణులు చెప్తున్న అంచనాల ప్రకారం. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే చాలా కాలం తర్వాత స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు అంటే $4,000 మార్క్ దిగువకు ట్రేడ్ అవుతుంది. దాదాపుగా $3,990 స్థాయిలో ఉంది. సో ఇది ఒక రకంగా అంటే పడిపోతుందని చెప్పుకోవచ్చు. కిందటి రోజు సరిగ్గా $3,970 మార్కును కూడా పడిపోయింది. సిల్వర్ రేటు $56 స్థాయిలో ఉంది. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్తో కంపేర్ చేస్తే $94 వద్ద కొనసాగుతుంది. దేశీయంగా కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ రేట్లు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు 22 క్యారెట్ల ధర 1,450 తగ్గగా 10 గ్రాములకు 1,29,550 వద్దకు చేరింది. సో కిందటి రోజు ఒక దశలో మరింత తగ్గి 1,28,500 మార్కును కూడా పడిపోయింది. గత 3 రోజుల్లో చూస్తే వరుసగా $3,100 తగ్గి అండ్ $1,550 తగ్గింది అండ్ $1,450 ఇలా 6,100 నుంచి అంటే గడిచిన 4 రోజుల్లోనే 6,000 తగ్గింది అండ్ గడిచిన 10 రోజుల్లో $12,000 తగ్గింది. సో ఇప్పుడు 3 రోజుల్లో 6,650 పతనమైంది పసిడి. అండ్ బంగార ధరలు బాటలోనే వెండి రేట్లు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు 10,000 పతనంతో కేజీకి హైదరాబాద్ మార్కెట్లో 2,30,000కు చేరింది. గత 3 రోజుల వ్యవధిలో చూస్తే $25,000 తగ్గింది ఈ యొక్క వెండి. నిజంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఒక ఎలిమెంట్ కాదు, అదొక సెంటిమెంట్. సో ఆడబిడ్డ పెళ్ళికైనా కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాకైనా మనకు మొదట గుర్తొచ్చేది బంగారమే. అలాంటి బంగారు ధరలు కొన్ని నెలలుగా ఆకాశం తాకాయి. ఒకానొక దశలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,83,000 మార్కును తాకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సామాన్యుడు అసలు బంగారం షాప్ వైపు చూడటానికే భయపడే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. ఒక పక్క డాలర్ రేట్ పెరగడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని వడ్డీ రేట్లు మార్చడం. సో ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు సీన్ మారుతుంది. ఒక మార్కెట్లో సంచలన వార్త హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఆకాశం ఎత్తులో ఉన్న పసిడి ధరలు ఇప్పుడు నేలకు దిగొస్తున్నాయి. 1,00,000కు దిగి వస్తున్న 10 గ్రాముల బంగారం అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర దాదాపుగా 10,000కి తగ్గి 1,30,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 22 క్యారెట్లు 36,000 దగ్గర మార్కు ఉంది. అండ్ కేవలం కొద్ది రోజుల్లోనే 10,000కు పైగా ధరలు పతనం కావడం నిజంగా పెట్టుబడిదారులను సామాన్యులను ఉలిక్కి పడేలా చేస్తుంది. అంటే ఎందుకు అని అంటే వీళ్ళందరూ బాండ్ల వైపు మొగ్గు చూపడం అండ్ డాలర్ రేటు పెరగడం ఇవన్నీ కూడా బంగారానికి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అసలు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు మరి హఠాత్తుగా ఎందుకు దిగొస్తున్నాయి? ఒకప్పుడు 1,80,000, 2,00,000, 2,50,000 కూడా దాటేస్తుంది అనుకున్న పసిడి నిజంగానే ₹1,00,000లోకి వచ్చేస్తుందా? అంతర్జాతీయ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది? ఈ భారీ పతనానికి వెనుక ఉన్న ఆ బలమైన 5 కారణాలు ఏంటి? సో మీరు బంగారం కొనడానికి ఇది సరైన టైమా కాదా? వీటన్నింటినీ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ధరలు ఎందుకు అంతలా పెరిగాయో ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గత 2 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈ యొక్క జియోపాలిటిక్ టెన్షన్స్ దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్లో
ఇజ్రాయెల్ సంక్షోభం వంటి పరిణామాల వల్ల ప్రపంచ మార్కెట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు అంతా భయపడ్డారు బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలంటే. సో ఎప్పుడైనా సరే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లందరికీ సురక్షితమైన పెట్టుబడిదారుగా కనిపించేది ఒకే ఒకటి, అదే బంగారం. సో దీనివల్ల అంతర్జాతీయంగా బంగారం కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. అండ్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కావచ్చు, ముఖ్యంగా చైనా, రష్యా మరియు మన దేశానికి చెందిన ఆర్బీఐ కూడా తమ డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి. సో డిమాండ్ పెరిగి సప్లై పరిమితంగా ఉండడంతో ధరలు రికార్డ్ స్థాయిలకు దూసుకెళ్ళాయి. అయితే ఏ మార్కెట్ అయినా సరే నిరంతరం పెరుగుతూనే పోదు. ఒక ఎక్స్ట్రీమ్, ఒక గరిష్ట స్థాయికి చేరిన తర్వాత అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కరెక్షన్ తప్పదు. సో ఇప్పుడు బంగారం విషయంలో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. రీజన్ నెంబర్ 1, అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ, ప్రాఫిట్ బుకింగ్ అంటాం కదా. బంగారం ధరలు ఎప్పుడైతే 1,80,000 ఆ మార్కును తాగుతాయో అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అండ్ హెడ్జ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో తాము తక్కువ ధరలో కొన్న బంగారాన్ని విక్రయించి లాభాలు వెనకేసుకోవడం, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. సో మార్కెట్లో ఒక్కసారి కనుక బంగారం అమ్మకాలు పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థల పతనం స్టార్ట్ అవుతుంది. సో ఇంకోటి రీజన్ నెంబర్ 2, అండ్ బలపడుతున్న అమెరికా డాలర్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటికే బలపడుతుంది అంటారు డాలర్. మరి ఎందుకు రూపాయి విలువ తగ్గుద్ది ఇప్పటికి అర్థం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్కు బంగారు ధరలకు ఎప్పుడు రివర్స్ రిలేషన్ ఉంటుంది. సో డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. ఇటీవల అమెరికా ఆర్థిక అభివృద్ధి గణాంకాలు మెరుగ్గా రావడం, అక్కడి బాండ్స్ ఈల్డ్స్ పెరగడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో బంగారం నుంచి తమ పెట్టుబడులను డాలర్ వైపు మళ్లించారు. ఎందుకంటే డాలర్ పెరుగుతుంది కాబట్టి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఈ యొక్క భౌగోళికంగా గొడవలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఇలాంటివి సద్దుమణిగిపోవడం. గతంలో మార్కెట్ను భయపెట్టిన అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఇప్పుడు కొంతమేర శాంతించింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు పడుతుండడంతో మార్కెట్లో భయం తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్గా, చాలా బంగారం మరి సేఫ్ కదా, అందుకనే దాని నుంచి ఆ స్టాక్ మార్కెట్ల వైపు ఇప్పుడు వాళ్ళంతా చూస్తున్నారు. ఈక్విటీ, కమోడిటీ అలాంటి వాటిపై కూడా వాళ్ళు అంటే బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు డాలర్ రేట్ పెరుగుతుంది కాబట్టి రేపొద్దున మళ్ళీ బంగారం తగ్గుద్దేమో, ఇలాంటప్పుడు దీని మీద అంటే పెట్టడం కరెక్ట్ కాదు కదా అనే యోచనలో వాళ్ళు కూడా ఉంటారు. అండ్ రీజన్ నెంబర్ 4, భారతదేశంలో దిగుమతి సుంకాల మార్పులు. భారత ప్రభుత్వం దేశీయంగా పసిడి వినియోగాన్ని, కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, అలాగే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండడం కూడా రూపాయి విలువను కాపాడాయి. ఇది దేశీయంగా దిగుమతి అయ్యే బంగారం ధరలపై సానుకూల ప్రభావం చూపుతుంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు కూడా కొంచెం స్ట్రాటజికల్గా ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుంటాయి. అంటే ఇలాంటప్పుడు ఈవెన్ మన ఆర్బీ కావచ్చు, అమెరికాలో ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, సో ఇలాంటివి అంటే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలని విదేశీ మారక ద్రవ్యం ఏదైతే నిల్వలు ఉంటాయో, ప్రతి దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయి. ఆ నిల్వల్ని సురక్షితంగా ఉంచడం కోసం రేపొద్దున ఏదన్నా ఆర్థిక వ్యవస్థ అటు ఇటు అయిపోతే, ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ఆ విదేశీ మారక నిల్వల్ని మరింత పెంచుకోవడం కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. సో గతంలో ఎగబడి మరి అయితే ఈ యొక్క వ్యూహాత్మక విరామం అనుకుంటాం కదా, గతంలో ఎగబడి మరి బంగారాన్ని కొనుగోలు చేసిన ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు ధరలు విపరీతంగా ఉండడంతో తమ కొనుగోళ్ల వేగాన్ని తగ్గించేశాయి. ముఖ్యంగా చైనా పీపుల్స్ బ్యాంక్ వరుసగా కొన్ని నెలల పాటు బంగార కొనుగోళ్లకు విరామం ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, ప్రస్తుతం 1,45,000 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం నిజంగానే 1,00,000 లోపుకు దిగి వస్తుందా, 1,00,000 వరకు వస్తుందా? సో మార్కెట్ విశ్లేషకులు, సెబీ అయితే నమోదిత నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ అనలిస్టులు ఉంటారు, వాళ్ళు చెప్పే అంచనాల ప్రకారం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం సరిదిద్దబడుతున్నాయి ఒక రకంగా. అంటే మరీ అంత ఎక్స్ట్రీమ్ కలర్లో కొంచెం దిగి వస్తున్నాయి. ప్రముఖ మార్కెట్ అనలిస్టులు చెప్పేదాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గనక ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2027 నాటికి అంటే నెక్స్ట్ ఇయర్కి $3,000 స్థాయికి లేదా అంతకంటే దిగువకు పడిపోయే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా ఔన్స్ ధర ఆ స్థాయికి పడిపోతే
భారతీయ మార్కెట్లో రూపాయి స్థిరత్వాన్ని బట్టి 10 గ్రాముల బంగారం ధర ఖచ్చితంగా 1,00,000 మార్కుకు లేదా అంతకంటే కిందకి దిగి వచ్చే అవకాశాలే ఉన్నాయి. దాన్ని ఏమాత్రం మనం కొట్టుపడలేం. అయితే ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో జరిగిపోయేది కాదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ దశల వారీగా ఈ కరెక్షన్స్ వచ్చే ఏడాది లేదా 2 ఏళ్ల కాలంలో జరిగే అవకాశం ఉందని కూడా ఈ యొక్క బంగారు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి 1,00,000కు దిగి వస్తున్న బంగారం అనే వార్త కేవలం ఊహాగానం అయితే కాదు. దానికి బలమైన సాంకేతిక ఆర్థిక కారణాలు ఉన్నాయి. మరి ఈ తరుణంలో సామాన్య కొనుగోలుదారులు, పెళ్లి కోసం ప్లాన్ చేసుకునే కుటుంబాలు మరియు ఇన్వెస్టర్లు మరి ఏం చేయాలి? సో మీరు కనుక బంగారం ఆభరణాలు కొనాలని అనుకుంటే ధరలు తగ్గుతున్నాయి కదా అని ఒకేసారి మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో బంగారం కొనేయకండి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఎంతవరకు తగ్గుతుంది అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. సో దీనికి బదులుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ లేదా దశల వారీ కొనుగోలు పద్ధతిని పాటించండి. అంటే మీకు కావాల్సిన బంగారంలో కొంత భాగాన్ని ఇప్పుడు కొనండి అండ్ ధర మరింత తగ్గితే మరికొంత భాగం కొనండి. దీనివల్ల మీకు సగటు ధర యావరేజ్ కాస్ట్ కలిసి వస్తుంది. అండ్ ఇక పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్లు కూడా అంటే ఈ సావరెన్ గోల్డ్ ఉంటాయి కదా, బాండ్స్ ఉంటాయి కదా, వాటి వైపు కూడా మీరు మొగ్గు చూపొచ్చు. చివరిగా చెప్పేది ఏంటంటే మార్కెట్లో శాశ్వతంగా పెరిగేది ఏదీ లేదు, అలాగని శాశ్వతంగా తగ్గేది కూడా ఏదీ లేదు. సో 1,83,000 గరిస్థాయి నుండి బంగారం దిగిరావడం అనేది నిజంగా పసిడి ప్రేమికులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఒక రకంగా ఉపశమనం చెప్పుకోవచ్చు. సో ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో మస్తుగా కామెంట్ చేయండి. నిజంగా మీరు మరి నేను నెక్స్ట్ 1 ఇయర్ 1,00,000 లోపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దిగి వస్తుందా లేదా మస్తుగా కామెంట్ చేయండి.